వార్ అనేది ఒకవేళ సిల్వర్ స్క్రీన్ మీద చూపిస్తే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ గ్రాఫిక్స్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే గ్రాఫిక్స్లో చాలా ఇష్టంగా ప్రజలు చూడగలుగుతారు. కానీ అదే వార్ ఒక రియల్ లైఫ్లోకి వస్తే కనుక ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టతరం అయిపోతుంది, ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఒక మాట చెప్తాను, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ వార్స్. ఒక వార్ కంటికి కనబడేటువంటి వ్యక్తులతో చేసేది, అది చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి. బట్ దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ వార్, కంటికి కనబడినటువంటి యుద్ధం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. కంటికి కనబడినటువంటి ఈ యుద్ధం ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్ అంతా కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా చేస్తుంది కరోనాతో. ఇది చాలా భయంగా ఉంటుంది. ద వార్ విత్ కరోనా ఈజ్ విత్ అన్ అన్సీన్ ఎనిమీ. అయితే దాన్ని రియలైజ్ చేయకముందు చాలా మంది చచ్చిపోయారు. అది ఒక ఎనిమీ అని గుర్తించినప్పుడు, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియనప్పుడు ఇగ్నోరెన్స్లో చాలా మంది చచ్చిపోయారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కరోనా గురించి మనకి డీటెయిల్స్ వచ్చాయో, దెన్ వీ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ అవర్, మనల్ని మనం కాపాడుకోవటం మొదలు పెట్టాం. ఎందుకంటే వీ వర్ ఏబుల్ టు నో అవర్ ఎనిమీ. నౌ వార్ గురించి 3 things వీ షుడ్ నో. ఒకటి ఏంటంటే యూ షుడ్ నో హూ యు ఆర్ ఇన్ ద వార్ అండ్ యువర్ పీపుల్. నువ్వెవరివి, నీ జట్టు ఎవరు. రెండోది నో యువర్ ఎనిమీ, నీ శత్రువు ఎవరు, వాడికి ఉన్నటువంటి శక్తి ఏంటి, వాడికి ఉన్నటువంటి బలహీనత ఏంటి. అండ్ ఆల్సో నో వేర్ ఫ్రమ్ యూ కెన్ గెట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వేర్ ఈజ్ యువర్ వీక్నెస్. నీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, నీకున్నటువంటి బలహీనత ఏంటి అనేటువంటిది. నౌ దిస్ ఈస్ వన్ ఇంట్రడక్షన్. అండ్ దెర్ ఇస్ అనదర్ ఇంట్రడక్షన్. ఏంటి అని అంటే, పూర్వకాలంలో కంట్రీకి మధ్యన వార్ జరిగితే అది ఒక కబడ్డీ మ్యాచ్ లాగానో, ఫుట్బాల్ మ్యాచ్ లాగానో, క్రికెట్ మ్యాచ్ లాగానో ఉండేది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ ఉండేది. ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. కానీ అమెరికన్స్ వియత్నాం మీద వార్ చేసిన తర్వాత దే క్రియేటెడ్ ఎ డ్రెస్ కాల్డ్ కెమఫ్లేజ్ డ్రెస్. అంటే గడ్డిలో ఆ బట్టలు వేసుకుంటే కనుక మనిషి కనబడ్డది. నౌ ఆల్ ద వరల్డ్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ డ్రెస్. వాళ్ళ జీప్స్కి, వాళ్ళ వెహికల్స్కి, వాళ్ళ ట్యాంకర్స్కి కూడా అదే పెయింట్ వేసేస్తారు కనబడకుండా ఉంటాను. సో నీ పార్టీ వాడెవడో, నీకు అగెయిన్స్ట్ ఎవరో డ్రెస్ని బట్టి చెప్పలేవు. సో దిస్ ఈజ్ అనదర్ బిగ్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ ఇన్ ఎ వార్. దాంట్లో ఒకటి ఇన్విజిబుల్ వార్, రెండోది ఆ వార్ చేసేవాడు మనకి ఎనిమీ లాగా రాడు, మనకి ఫ్రెండ్ లాగా వస్తాడు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఆ వార్ ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. అది ఒక మలుపు ఎప్పుడు తిరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినాడు. అది ఎప్పుడు ముగుసుద్దంటే యేసయ్య తిరిగి భూలోకంలోకి వచ్చిన అప్పుడు దాకా ఈ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ వార్ ఎవరితో అంటే సాతానుతో. ఇది ఇన్విజిబుల్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అయితే వాడు స్ట్రాటజిక్గా చేస్తాడు, కన్నింగ్గా వస్తాడు మన దగ్గరికి. సాటన్ కుయుక్తితో వస్తాడు, జిత్తులు మారిలాగా వస్తాడు, చాలా ఆయన వ్యూహాత్మకంగా మన మీద అటాక్ చేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఇన్ ద వార్. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు వార్లో ఉన్నావు. ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ ద వార్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఇన్ ద వార్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద వార్ against Satan, please listen to this word. If you are not in the war against the Satan, then you are with the Satan. సాతానికి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయట్లేదనంటే సాతాను జట్టులో చేరిపోయావని అర్థం. యు మైట్ బి ఎ బిలీవర్, నువ్వు పరలోకానికి వెళ్తావు, బట్ యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ విత్ సాటన్. అది చాలా భయంకరం. చాలా సాడెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మెనీ క్రిస్టియన్స్
దే డోంట్ నో దట్ దే ఆర్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్. వాళ్ళు పోరాటంలో ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అలాంటి సిమ్టమ్స్ ఏమీ కనబడవు. అయితే ఎప్పుడు గుర్తిస్తారు తెలుసా? జీవితం పూర్తిగా ఓటమి పాలు అయిపోయినప్పుడు అప్పుడు అనుకుంటారు, వాట్ ఈస్ దిస్ అనేటువంటి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, క్రిస్టియన్ లైఫ్ ఒక హైవే మీద వెళ్ళేటువంటి రూట్ మీద, అంటే కారులో వెళ్తున్నట్లు అనుకుంటూ ఉంటాం. నో, ఇట్ ఈస్ లైక్ క్రాస్ కంట్రీ. దెర్ ఈస్ నో రోడ్ ఎట్ ఆల్. అందుకే జీసస్ క్రైస్ట్ సెడ్, ఐ యామ్ ద రోడ్. ఐ యామ్ ద వే అంటే మీకు అర్థం కాదేమో, అందుకే నేను మాట చెప్తున్నాను, ఐ యామ్ ద రోడ్. సో జీసస్ క్రైస్ట్ వెళ్ళినటువంటి పాత్రలో మనం వెళ్తాం. జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ స్మూత్ గా వెళ్ళిందా? లేదు కదా. వి నీడ్ టు ఫాలో హిమ్. ఆయన్ని వెంబడించాలి. నో, క్రిస్టియన్స్ ఏంటంటే కొన్ని ఫ్లవరీ వర్సెస్ తీసుకుంటారు, దాంతో ఇదే నా జీవితం అని అనుకుంటారు. ఐ కోట్ వన్ వర్స్, చాలా ఫేమస్ వర్స్ ఇది, మాథ్యూ 11:28. ప్రయాసపడి భారం మోసుకుని చున్నవారులారా, మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ వర్స్. ఇది నేను తప్పు పట్టట్లేదు. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. యేసయ్య అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆపేలా, హీ డిడ్ నాట్ స్టాప్ దేర్. ఆ కాన్సెప్ట్ అక్కడితో ఆగిపోలా. వి డోంట్ గో ఫర్దర్, ముందుకెళ్ళాం. వీ హ్యావ్ టు టేక్ 29 and 30 ఆల్సో. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసయ్య ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? కమ్ టు మీ, నా యొద్దకు రండి. ఎందుకు? మీ దగ్గర ఉన్నటువంటి బర్డన్ ని హ్యాండిల్ చేయగలిగేటువంటి శక్తి నా ఒక్కడికే ఉన్నది. అది ఫైనాన్షియల్ బర్డనా? అయితే ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారు. హెల్త్ ప్రాబ్లమా? మెడిసిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఇస్తారు. కానీ యేసయ్య ఒక్కడే సాల్వ్ చేయగలిగేటువంటి బర్డన్ సమ్ ఇష్యూ ఏంటి తెలుసా? సిన్, స్ట్రగుల్ విత్ సాటన్, సాతానుతో పోరాటం, పాపంతో పెనుగులాడటం. అలాంటి వాళ్ళు నా దగ్గరికి రండి అని అన్నాడు. వస్తే ఆయన భారం తీసేసి మీరు ఎంజాయ్ చేయండి అని అంటాడా? రెస్ట్ ఇస్తాడు, నేను కాదనట్లేదు. హీ విల్ గివ్ రెస్ట్. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ తెలుసా? కమ్ టు మీ తర్వాత నెక్స్ట్ ఆయన ఇచ్చేటువంటి ఎగ్జార్టేషన్ ఏంటి తెలుసా? టేక్ దిస్ యోక్, టేక్ హిజ్ యోక్, నా కాడి ఎత్తుకొని. కాడి అంటే మీకు తెలుసు కదా, మనం ఈ యోక్ అంటే 2 బఫెలోస్ని పెట్టి పైన క్రాస్ బార్ లాగా పెట్టి పొలాన్ని దున్నుతూ ఉంటారు. యేసయ్య ఏమంటున్నారంటే నా కాడి ఎత్తుకొని, ఇట్స్ మైన్. ఎందుకంటే ఒక పక్కన నేను ఉంటాను, ఇంకో పక్కన మిమ్మల్ని పెడతాను, మనిద్దరం కలిసి దున్నుదాం. దానికి మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? వి నీడ్ టు సబ్మిట్ టు క్రైస్ట్. క్రీస్తుకి సబ్మిట్ అయిపోవాలి. ఇట్ ఈస్ నాట్ రిలాక్సింగ్, బట్ ఇట్ హ్యాస్ రెస్ట్. రిలాక్స్ అంటే పని పాట లేకుండా ఉండటం, రెస్ట్ అంటే పని పాట లేకుండా ఉండటం కాదు, విశ్రాంతిని అనుభవించడం. సో మొదటిది కమ్ టు మీ, రెండోది టేక్ హిజ్ యోక్, మూడోది లెర్న్ ఫ్రమ్ హిమ్, నా యొద్ద నేర్చుకున్నాడు. హీ ట్రైన్స్ అస్, హీ టీచర్స్ అస్, హీ గైడ్స్ అస్. ఎప్పుడు? అమిడ్స్ట్ ప్రాబ్లమ్స్, సమస్యల మధ్యన, పోరాటాల మధ్యన నేర్పించుకుంటూ వెళ్తాడని. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు దాన్నే. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు వాక్ బిహైండ్ క్రైస్ట్. క్రీస్తు వెనకాల వెళ్తూ ఉండాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే పారిపోవడానికి కాదు, పడుకోవడానికి కాదు, పోరాడటానికి. పారిపోవడానికి కాదు, పడుకోవడానికి కాదు, పోరాడటానికి. దాట్ ఈస్ వాట్ జీసస్ సేస్. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని పరిచర్యకి పంపిస్తున్నాడు ఒకసారి మధ్యలో, 3.5 years మినిస్ట్రీ మధ్యలో. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండడి. ఈ మాటలు చెప్తున్నప్పుడు, లేకపోతే ఈ మాటలు వింటున్నప్పుడు మీకేం అర్థమవుతుంది? యాజ్ క్రిస్టియన్స్, జీసస్ ఈజ్ సెండింగ్ అస్ ఇంటూ ఎ వార్ జోన్. యుద్ధ భూమిలోకి పంపిస్తున్నాడు. యుద్ధ భూమిలో ప్రయారిటీ ఏమై ఉండాలి? యుద్ధ భూమిలో ప్రయారిటీ ఏమై ఉండాలి? హెల్తా, వెల్తా,
నీకు కావాల్సినటువంటి కంఫర్టా? యుద్ధ భూమిలో ఎవడన్నా కంఫర్ట్ ఆలోచిస్తాడా? యుద్ధ భూమిలో నా ఆరోగ్యం ఏంటి అని ఆలోచిస్తాడా ఎవడన్నా? యుద్ధ భూమిలో నా ఆస్తి ఏంటి అని ఎవడన్నా ఆలోచిస్తాడా? నో. యుద్ధ భూమిలో వార్లో గెలవాలి, శత్రువును ఓడగట్టాలి, అది ప్రయారిటీ ఉండాలి. ఇఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఫీల్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద వార్ జోన్, వాళ్ళు ప్రేయర్లో ప్రయారిటైజ్ చేసేది ఉద్యోగాల కోసం కాదు, ఇంప్రూవ్మెంట్ల కోసం కాదు, అప్గ్రేడేషన్ కోసం కాదు, ఇంక్రిమెంట్ల కోసం కాదు, లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి అని కాదు, అస్సలు కాదు. మై ప్రయారిటీ వుడ్ బి ఐ హ్యావ్ టు విన్. నేను గెలవాలి. క్రీస్తు టీంలో ఉన్నాను నేను. నన్ను కమాండర్ పిలిచాడు కాబట్టి నేను గెలవాలి. మనం ఎంత దుర్మార్గులం అంటే, యేసయ్య నువ్వే నా సైనిక అధికారివి, యు ఆర్ మై కమాండర్, అయితే నాకు సిక్ లీవ్ ఇస్తావా అని అడుగుతాం. ఎంత గౌరవం ఆలోచించండి. చాలా మంది భౌతికమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు అడుగుతారు, కానీ ఆత్మీయమైనటువంటి రెస్పాన్సిబిలిటీని పక్కకు పెట్టేస్తాం. వి కాల్ ourselves as children of God. అయితే దేవుని యొక్క సోల్జర్స్గా యుద్ధ భూమిలో ఉండటానికి ఇష్టపడం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫ్రెండ్స్తో మాట్లాడినట్లు మాట్లాడుతూ అంటాడు, ఒక ఫ్రెండ్ యొక్క గొప్పతనం ఎక్కడ కనబడుతుంది తెలుసా? తాను ప్రేమతో తన ప్రాణాన్ని కూడా అప్పగించినప్పుడు అని. ఆ నేపథ్యంలో, ఇన్ దట్ కాంటెక్స్ట్, జాన్ 15:18 నుంచి చదువుతున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందు నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. నన్ను ద్వేషించింది లోకం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించును. ద హోల్ వరల్డ్ ఈజ్ అగేన్స్ట్ యూ. మీకు కొన్నిసార్లు ఈ వరల్డ్ అగేన్స్ట్ కాకుండా ఫ్రెండ్ అవ్వచ్చు కదంటే, హౌ క్యాన్? అవ్వదు. నెవర్ హ్యాపన్స్. యు ఆర్ ఇన్ ద వార్ఫేర్. మనము చాలాసార్లు కంఫర్ట్ కోరుకుంటాం, కాన్ఫిడెన్స్ కోరుకోం. కాన్ఫ్లిక్ట్ తీసేమని అడుగుతాం, కరేజ్ కోరుకోం. మనం ఎంత గౌరవం ఆలోచించాడు. క్రికెట్ ఆడేవాడు వికెట్లు తీసేయమంటే ఎలా ఉంటుంది? అలాగుంటుంది అన్నమాట మన జీవితం. మై ఫ్రెండ్స్, ఫ్రమ్ ద డే యు ఆర్ బోర్న్ అగైన్, మీరు మారు మనసు పొందినటువంటి మరుక్షణం, ద వార్ హ్యాస్ బిగన్. యుద్ధం ఆరంభం అయింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. అంటే అర్థమైంది తెలుసా? నన్ను తిట్టుకోవద్దు, రేపొద్దున టెన్షన్ పడద్దు, బెంబేలెత్తద్దు. అందుకే ముందే చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ముందుగానే చెప్పినప్పుడు మీకు బంపీ రోడ్ వస్తుంది అని చెప్పినప్పుడు యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ బంపీ రోడ్. హంప్ కనబడితే బండి కూల్గా పైకెక్కు దిగుద్ది. హంప్ కనబడకపోతే తలకాయ కూడా తగులుద్దు కొన్నిసార్లు. అందుకనే మనకి బోర్డ్స్ ఉంటాయి కదా ముందుగానే, స్పీడ్ బ్రేకర్ ఎహెడ్ అన్నట్లు యేసే క్లియర్గా చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. మారు మనసు పొందంగానే బోర్డు కనబడుతుంది. ఏమన్నా తెలుసా? హంప్ ఎహెడ్, స్పీడ్ బ్రేకర్ ఎహెడ్. అయితే ఏమన్నాడు తెలుసా? ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నాను. బ్రేకులు మీ చేతిలో ఉన్నది, కంట్రోల్ మీ చేతుల్లో ఉన్నది. యూ క్యాన్ స్లోలీ మెనూవర్ దట్. అది ఆయన చెప్తుంది. సో మై ఫ్రెండ్స్, యేసు ప్రభు యొక్క 2 రాకళ్ళు, ఆయన మొదట గొర్రెపిల్ల వలె వచ్చాడు, రెండోది ఆయన తీర్పుకి రాబోతున్నాడు. ఈ 2 కాలాల మధ్యన ఉన్నటువంటి టైంనే ద వార్ జోన్ అని అంటారు. ఈ వార్ జోన్, ఈ వార్ ఒక రోజు ఉండి ఆగిపోయేది కాదు, నెలుండి ఆగిపోయేది కాదు, సంవత్సరం ఉండి ఆగిపోయేది కాదు, జీవితాంతం ఉంటుంది. కరోనా కొంతకాలం అయిన తర్వాత ఆగిపోద్ది, మరి ఇంకోటేదో ఒకటి వస్తుంది. ఇట్ విల్ బి దేర్, ద అటాక్ విల్ బి దేర్. అయితే ఒక మాట చెప్తాను, ఓకే నేను చాలా ఆత్మీయంగా అయిపోతాను అని అనుకున్నాను. ఇఫ్ యూ బికమ్ మోర్ స్పిరిచువల్, ద వార్ విల్ బి మోర్ ఇంటెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ గాడ్ ఓపెన్స్ ఎ విండో టు బ్లెస్ యూ, దేవుడు ఒక కిటికీ తెరిచి
నిన్ను ఆశీర్వదించాలనుకుంటే సాటన్ ఓపెన్స్ ఎ గేట్ టు అటాక్ యూ. సాతానుడు ఒక పెద్ద గేట్ తెరుస్తాడు నిన్ను అటాక్ చేయడానికి. అయితే ఒక మాట, ఆ అటాక్ ని ఎదుర్కోవడానికి నువ్వు నిలబడితే గాడ్ ఫర్దర్ బ్లెసెస్ యూ. యోబు జీవితంలో అదే కదా జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు యోబుని, సాతానుడు భయంకరమైన హింస గుండా పెట్టాడు. when Job stood there, నిలబడినప్పుడు దానికి డబుల్ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ హౌ ద హోల్ గేమ్ ప్లాన్ ఈస్. ఈ లోకంలో గేమ్ ప్లాన్ ఉండేటువంటి పద్ధతి అదే. జాన్ 10:10 ఈ వర్సెస్ అన్ని ప్రిపరేటరీగా మీకు చెప్తున్నాను. ఎందుకనంటే వీ హ్యావ్ టు ఫేస్ ద వార్ అని అంటానికి. జాన్ 10:10 దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హే, ఒక చిన్న మాట, దొంగోడు ఎవడైనా గుడిసెను పద్దలు కొట్టి లోన్ ఏమన్నా దొంగిలించుకొని వెళ్దాం అనుకుంటాడా? లేదు. హీ విల్ లుక్ ఫర్ ఎ మ్యాన్షన్. పెద్ద మ్యాన్షన్ చూస్తాడు, పెద్ద బిల్డింగ్ చూస్తాడు, అపార్ట్మెంట్ చూస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏముంటాయి? ఉండవు. ఇఫ్ యు ఆర్ ఇన్ స్పిరిచువల్ పావర్టీ, సాటన్ ఈస్ నాట్ వరీడ్ అబౌట్ యూ. అయితే వెన్ యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు సాటన్ వాంట్స్ టు అటాక్ యూ. ఆయన అటాక్ చేస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ మై ఫ్రెండ్స్, ఈ అటాక్స్ నేను స్టిల్ అప్గ్రేడ్ చేయడానికే, స్టిల్ ఫర్దర్ బ్లెస్సింగ్స్ పంపించడానికి, ఎక్కించడానికే. అంతేకాదు, నువ్వు ఎవరినైతే నా గురువు, నా క్యాప్టెన్ అని అంటున్నావో అతనికి మహిమను తీసుకురావడానికి. యు ఆర్ దేర్ టు బ్రింగ్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ద మోర్ స్ట్రాంగర్ యు ఆర్, ద మోర్ అటాక్స్ యు విల్ హ్యావ్. The more confidence you have in Christ, the more connected you are to Christ, the intensity will increase. But at the end, you become God's glory. నువ్వే దేవునికి మహిమకరంగా అయిపోతూ ఉంటావు. I will show you a verse which gives you this contrast. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. వైడ్ డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. వైడ్ డోర్స్ పరిచయం చేయడానికి పౌలు చెప్తున్నాడు. మరియు ఎదురించు వారు అనేకులు ఉన్నారు. ఫర్ ఎ వైడ్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్ హ్యాస్ ఓపెన్ టు మీ అండ్ దేర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్. అర్థమైంది కదండి? అర్థమైంది కదా? సో ఆపర్చునిటీస్ తో పాటు అడ్వర్సిటీస్ కూడా వస్తూ ఉంటాయి. ప్రివిలేజెస్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి. బ్లెస్సింగ్స్ తో పాటు యు నీడ్ టు బేర్ అన్నట్లు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో మై ఫ్రెండ్స్, ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ప్రభా, నా లైఫ్ని అప్గ్రేడ్ చేయి, నా జాబ్ని అప్గ్రేడ్ చేయి, నా ఫ్యామిలీని అప్గ్రేడ్ చేయి, నా హెల్త్ని అప్గ్రేడ్ చేయి. ఈజ్ దాట్ వాట్ యువర్ ప్రేయర్ ఈజ్ ఆల్ అబౌట్? మై ఫ్రెండ్స్, ఇవి తప్పు అని నేను అంటలేదు. దీస్ ఆర్ నాట్ ప్రయారిటీ నెంబర్ 1. ప్రయారిటీ నెంబర్ 1 ఏంటి తెలుసా? ఇట్స్ అబౌట్ యువర్ సోల్. నీ ప్రాణం గురించి. యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? నీ దేహాన్ని హింసించే వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళ గురించి వరి అవ్వద్దు. నీ ప్రాణాన్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వరి అవ్వదు, వాళ్ళ గురించి ఆలోచించు. దట్స్ వాట్ జీసస్ సెడ్. మై ఫ్రెండ్, యువర్ సోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సోల్ని అటాక్ చేయాలని, నీ స్పిరిట్ని, నీ ఆత్మను, అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, యువర్ ఓన్ స్పిరిట్, నీ ఆత్మను అటాక్ చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఒక బోయేవాడు నెట్టేస్తాడు. నెట్ ఎవరికి కనబడదు, కాకపోతే కనబడేటట్టు విత్తనాలు జల్లుతూ ఉంటాడు. ఆ విత్తనాలు తిందామనేటువంటి ఆశతో వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటాయి ఆ పక్షులు. చాలా సందర్భాల్లో మనకి ఈ భూమి మీద కనబడేటువంటి చిన్న చిన్న గ్లోరిఫైడ్ థింగ్స్, అవే మనకు టెంప్టేషన్ అవుతూ ఉంటుంది. వాటి కోసం పరిగెడుతూ వి లూజ్ అవర్ సెల్స్, మనల్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. యేసు ప్రభు వారు ఒక పారబుల్ చెప్తా ఉన్నాడు. ఆ పారబుల్లో ఆ రిచ్ ఫూల్, ధనికుడు కానీ బుద్ధిహీనుడు, ఆయన నేను తింటాను, తాగుతాను, ఐ హ్యావ్ ఆల్ మై లగ్జరీస్
అనుకుంటే, పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలరా, ఐ వాంట్ యువర్ సోల్ అని అడిగినప్పుడు యేసయ్య చివరికి ఒక మాట చెప్తా ఉంటాడు. ఏమన్నా తెలుసా? ఒకడు ప్రపంచమంతా సంపాదించుకొని, బిల్ గేట్స్ లాగాను, ముఖేష్ అంబానీ లాగాను తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అని అంటున్నాడు. మై ఫ్రెండ్స్, డూ యూ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ దిస్ టాక్? ఈ యొక్క అంశం యొక్క ప్రాధాన్యత మీకు అర్థమవుతుందా? ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, అది కనబడితే ఎలుక పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది, ర్యాట్. కానీ దానికి ముందు తెలీదు, అది తింటం మొదలు పెడితే టక్కుమని మూసుకుపోతుందని. టక్కుమని. మై ఫ్రెండ్స్, దానికి అది బానిసైపోయింది. ఇట్ హ్యాస్ బీన్ ఎన్స్లేవ్డ్. మనలో చాలా మంది అలాంటి చిన్న చిన్న ఆనియన్ పీస్కి మన జీవితాన్ని అమ్మేసుకున్నాం. వి హ్యావ్ సోల్డ్. ఐ నో రైట్ నో సమ్ ఆఫ్ యూ హూ ఇస్ వాచింగ్ దిస్, యు ఆర్ ఎన్స్లేవ్డ్. ఎందుకనంటే బిగినింగ్లో యూ థాట్ ఇట్స్ అ మూమెంటరీ, ఇట్స్ అ మూమెంట్ అని అనుకున్నాం. కానీ యూ హ్యావ్ ఎన్స్లేవ్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే బానిసగా చేసేసుకున్నావు. సో మై ఫ్రెండ్స్, పాల్ ఈ పత్రిక అంటే మనం కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నాం, బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ దిస్ మెన్షన్. ఆయన ఎక్కడుండి రాస్తున్నారు తెలుసా? రోమన్ ప్రెటోరియంలో ఉండి రాస్తా ఉన్నాడు. రోమన్ ప్రెటోరియంలో ఎవ్రీ 4 hours 4 సోల్జర్స్ మారుతూ ఉంటారు. బట్ ఎవ్రీ టైమ్ దెర్ విల్ బి 4 సోల్జర్స్. ఇరు పక్కల 2 ఉంటారు, అంత దూరాన్ని 2 నుంచొని ఉంటారు. పాల్కి చైన్స్ ఉన్నాయి, బహుశా బోత్ కాళ్ళకి చేతులకు కూడా చైన్స్ ఉంటాయి. అటు ఇటు 4 సైనికులు ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఆ బంధకాల మధ్యన ఉండి ఈ స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఈ మాట రాస్తా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, దిస్ మెసేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. దిస్ మెసేజ్ ఈజ్ ఓన్లీ టు దోస్ హూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పర్సనల్ సేవియర్. దిస్ మెసేజ్ ఈజ్ ఓన్లీ టు దోస్ who depend on Holy Spirit who is inside them. ఎందుకో తెలుసా? This message is to fight our adversary. మనకున్నటువంటి శత్రువును పోరాడటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Those who believe that they are in war with spirit beings and powers of darkness, ఎవరైతే అంధకార శక్తులతో నేను పోరాడుతున్నాను అని అంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. From here onwards, we'll go into questions. Question number 1. అసలు ఈ దయ్యాలు, సాతానుడు ఉన్నాడా, లేకపోతే ఇది కల్పన? మై ఫ్రెండ్స్, there are 2 extreme views సాతాను గురించి, ఈ దయ్యాల గురించి, వీటి గురించి 2 extreme views. ఒక వ్యూ ఏంటంటే, ఏది జరిగినా, అంటే తుమ్ము వచ్చినా, జలుబు చేసినా, కాళ్ళకు అడ్డంగా ఒక రాయి తగిలి పడిపోయినా, జ్వరం వచ్చినా, కరోనా వచ్చినా, పెరాలసిస్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏం జరిగినా అక్కడ ఇది సాతాన్, ఇది సాతాన్, ఇది సాతాన్. నీ లైఫ్లో వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ని ఇది సాతాన్, ఇది సాతాన్. ఎవ్రీథింగ్ యు అట్రిబ్యూటెడ్ టు సాతాన్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్. రెండో ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటి తెలుసా? సాతాన్ లేడు, ఎవడు లేడు, ఇట్స్ ఓన్లీ క్రియేటెడ్. బట్ ద ట్రూత్ ఈజ్ ఇన్ బిట్వీన్. ఈ రెంటికి మధ్యలో ఉన్నది సాతానుడు. ఎస్, సాటన్ ప్లేస్ ఎ డర్టీ రోల్ టు పుట్ డౌన్ బిలీవర్స్. నిజమే, సాతానుడు చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని, క్రైస్తవుల్ని పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ మెనీ అ టైమ్స్, ప్లీజ్ లిసన్ టు మీ, ఫర్ మెనీ అ టైమ్స్ సాతానుడు కాదు, ఇట్స్ అవర్ ఓన్ ఈవిల్ డిజైర్స్. మనకున్నటువంటి చెడు ఆశలు, దురాశల చేత ఏడవబడి మనం పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాన్ని సాతానికి ఆపాదిస్తూ ఉంటాం. సమ్టైమ్స్ ఇట్ ఈస్ అవర్ ఫులిష్ డెసిషన్, మన బుద్ధిహీనమైన నిర్ణయం. అందుకనే మనకి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సో మై ఫ్రెండ్స్, ద ట్రూత్ ఈజ్ ఇన్ బిట్వీన్. సాటన్ ఈజ్ రియల్ అండ్ ద ఫైట్ విత్ హిమ్ ఈజ్ రియల్. సాతానుడు ఉన్నాడు, ఆయనతో మనం యుద్ధం చేసేది నిజమే. ద వార్ఫేర్ విత్ సాటన్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ వార్ఫేర్. సాతానుతో చేసేటువంటి ఈ యుద్ధాన్ని ఆత్మీయ పోరాటం అని అంటూ ఉంటారు. యు మైట్ హావ్ సీన్ సెవరల్ బుక్స్ ఆన్ దిస్ టైటిల్, స్పిరిచువల్ వార్ఫేర్ అనేసి. ఇప్పుడు మనకి మెడిసిన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో,
కళ్ళకి సంబంధించి ఆప్థమాలజీ, బ్రెయిన్కి సంబంధించింది న్యూరాలజీ, హార్ట్కి సంబంధించింది కార్డియాలజీ అని ఎలాగ చెప్తూ ఉంటామో, థియాలజీలో అంటే బైబిల్ కాలేజ్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. జీసస్ క్రైస్ట్ గురించి స్టడీ చేసేది క్రిస్టాలజీ, రక్షణ గురించి స్టడీ చేసేది సొటీరియాలజీ, పరిశుద్ధాత్ముడి గురించి స్టడీ చేసేది న్యూమటాలజీ. సరే వదిలేండి. బట్ డూ యు నో దెర్ ఇస్ అ సబ్జెక్ట్ కాల్డ్ డెమనాలజీ. ఇది సాతానుడు వాడి యొక్క అనుచరులు ఉన్నారే, దాని గురించి స్టడీ చేసేది, ఆ సబ్జెక్ట్ గురించి స్టడీ చేసేది దాన్ని డెమనాలజీ అని అంటారు. దెర్ ఇస్ అ సబ్జెక్ట్ కాల్డ్ ఏంజిలియాలజీ, అంటే ఏంజల్స్ గురించి. ఏంజల్స్ ఎవరు, ఎలా వచ్చాయి ఏంజల్స్, ఏం చేస్తూ ఉంటారు, వాటి వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి, ఇదంతా చూసేది. అయితే డెమనాలజీలో దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఆథర్స్, వెరీ గుడ్ ప్రీచర్స్, అండ్ వన్ ఆఫ్ దెమ్ హీ స్టిల్ అలైవ్ ఈస్ నీల్ ఆండర్సన్. బయోలా యూనివర్సిటీలో ఈ డెమనాలజీ ఈ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తూ ఉన్నాడు. ద అదర్ పర్సన్ ఈస్ పీటర్ వాగ్నర్. స్పిరిచువల్ వార్ఫేర్ గురించి చాలా బుక్స్ రాశాడు ఆయన. మెరిల్ ఎఫ్ అంగర్ డెమనాలజీ, ఏంజల్స్, వీటి మీద ఒక పెద్ద డిక్షనరీకి ఆయన ఆథర్గా ఉన్నాడు. డెరిక్ ప్రిన్స్ యూకేలో ఉండేవాడు, చనిపోయాడు. బట్ హీఈస్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ యాజ్ ఫార్ యాజ్ డెమనాలజీ ఈజ్ కన్సర్న్. వీళ్ళ పేర్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా వీళ్ళ బుక్స్ మీకు కనబడితే కనుక ఇట్స్ బెటర్ టు రీడ్. అయితే పాల్ డీల్స్ విత్ ది స్పిరిచువల్ వార్ఫేర్ ఇన్ దిస్ 9 verses, 10th verse నుంచి 18th verse దాకా. ఈ 9 verses మీద ప్రాబబ్లీ 3 to 4 sermons నేను తీసుకుంటాను. అంత టైం పడుతుందా ఈ 9 verses అని అంటే కనుక, ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 1655లో 1655 సంవత్సరంలో విలియం గర్నాల్ అనేటువంటి ఆయన ఈ వర్సెస్ మీద ఒక బుక్ రాశాడు, స్పిరిచువల్ ఈ వార్ఫేర్ గురించి. ఆ బుక్ పేరు ద క్రిస్టియన్ ఇన్ కంప్లీట్ ఆర్మర్. డూ యు నో హౌ మెనీ పేజెస్? 1472 pages, 1472 పేజీలు. అది just only on these verses. Martin Lloyd-Jones between 1950 and 1960 ఎఫిషియన్స్ మీద టోటల్ ఎక్స్పోజిషన్ కి 237 మెసేజెస్ పట్టాయి. 237. అయితే నేను చెప్తున్నటువంటి ఈ స్పిరిచువల్ వార్ఫేర్ ఈ 9 verses మీద he took 17 messages. 17. ఆ మెసేజెస్ ని బుక్ ఫామ్ లో చేస్తే 2 books అయినాయి, ద క్రిస్టియన్ వార్ఫేర్ అండ్ ద క్రిస్టియన్ సోల్జర్స్. ఇవి 2 books పేర్లు. ఈ 2 books సైజ్ ఎంతో తెలుసా? 736 pages. 736 pages. అయితే ఈ మధ్యనే వార్న్ విఎస్పి అనేటువంటి ఆయన చనిపోయాడు. ఆయన బ్యాక్ టు ద బైబిల్ కి డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ స్పిరిచువల్ వార్ఫేర్ మీద బుక్ రాశారు. దాని పేరు వాట్ టు వేర్ టు ద వార్. 130 pages. సో మై ఫ్రెండ్స్, నేను దీనికోసం మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సెక్షన్కి నాకు ఐ గాట్ 67 pages and I'm trying to reduce it so that I can give the gist. మీకు జిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో మై ఫ్రెండ్స్, బేసికలీ 3 headings కింద దీన్ని నేర్చుకుంటాం. ది ఎనిమీ, ది ఎక్విప్మెంట్, ది ఎనర్జీ. మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ శత్రువుని ఎదిరించడానికి దేవుడు ఇచ్చేటువంటి కవచం ఏంటో, గ్యాడ్జెట్స్ ఏంటో తెలుసుకోవాలి. చివరికి ఆ గ్యాడ్జెట్స్ ని ఉపయోగించడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ది ఎనర్జీ. అది 3rd part గా మనం చూస్తూ ఉంటాం. I'll read 3 verses, 10, 11, 12, Ephesians chapter 6. But I'll be concentrating only on 10th verse. ఈ రోజు ఒక 10th verse మీదే మనం నేర్చుకోబోతున్నాం. Finally, be strong in the Lord and in the strength of his might. Put on the whole armor of God, that you may be able to stand against the schemes of the devil. For we do not wrestle against the flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over the present darkness, against the spiritual forces of evil in the heavenly places. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండడి.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. నా ఇక్కడ ఫైనలీ అనేటువంటి మాటతో స్టార్ట్ అవుతున్నాడు. ఫైనలు, తుదకు అనేటువంటి. ఫైనలీ అనేటువంటి మాట రెండు విధాలుగా చెప్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే చాలా పాయింట్స్ చెప్పిన తర్వాత ఇక ఇది లాస్ట్ అని కంక్లూజన్ లాగా ఒక మాట చెప్పి ముగిస్తాం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఫైనల్. బట్ ఇంకొకటి ఫైనలీ అన్నప్పుడు ఏంటి తెలుసా? వెన్ యు ఆర్ బిల్డింగ్ అప్ ఎ ప్రాజెక్ట్, వెన్ యూ బిల్డింగ్ అప్ ఎ స్కీమ్, ఒక స్కీమ్ని కానీ, ఒక వ్యూహాన్ని కానీ, ఒక ప్రాజెక్ట్ని కానీ బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు దానికి వేరియస్ స్టేజెస్ ఉంటాయి. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. ఫైనలీ దిస్ ఈస్ ద స్టెప్ అంటారు. ఫైనలీ అన్నప్పుడు అది చివరి యాడ్ ఆన్ కాదు. దట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ అనమాట. దట్ ఈస్ ది అల్టిమేట్ స్టేజ్ యూ నీడ్ టు రీచ్. అయితే పౌలు భక్తుడు ఇక్కడ ఫైనలీ అని వాడుతున్నప్పుడు అది ఆయన యొక్క భావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు 66 వచనాలు. ఆ 66 వచనాల్లో ఆయన ప్రాథమికంగా దేవుడు మన కోసం ఏం చేశాడో రాశాడు. తర్వాత 74 వచనాలు ఎక్కడ దాకా? ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 9 దాకా. ఈ 74 వర్సెస్లో కూడా మనము ప్రిపేర్ అవుతున్నాం. అక్కడ దేవుడు మనకిచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. సో అవి 64, అది 66, ఇది 74, 140 వర్సెస్. ఈ 140 వర్సెస్ తర్వాత మన ఫైనల్ ప్రాజెక్ట్లోకి వచ్చాం, ఫైనల్ డిస్ప్లేలోకి వచ్చాం, ఫైనల్ ఎగ్జిబిట్లోకి వచ్చాం, ఫైనల్ పర్ఫార్మెన్స్లోకి వచ్చాం, ఫైనల్ వార్ఫేర్లోకి వచ్చాం. అది 11 వర్సెస్ మాత్రమే, ఓన్లీ 11 వర్సెస్. ఆ తర్వాత 4 వర్సెస్ ఆయన చివరి బ్లెస్సింగ్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, టోటల్గా 140 వర్సెస్ వాట్ వీ హ్యావ్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ షుడ్ డూ ఇచ్చిన తర్వాత, హే నువ్వు ఈ స్థాయికి వచ్చావు కదా, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. యూ నీడ్ టు స్టాండ్ బిఫోర్ ది సాటన్. నువ్వు సాతాను ముందు నిలబడాలి అని చెప్తున్నాడు. మొదటి 66 వచనాల్లో దేవునిలో మనకున్న ఐశ్వర్యము, దేవునిలో మనకున్నటువంటి ఐశ్వర్యం, దేవునిలో మనకున్నటువంటి స్థానము అది చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? 3 విషయాల్లో స్థిరత్వం నీకు ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ. యూనిటీ సంఘములో ఉండాలి, ప్యూరిటీ వ్యక్తిలో ఉండాలి, హార్మనీ బంధాలలో ఉండాలి. యూనిటీ చర్చ్లో ఉండాలి, ప్యూరిటీ క్రిస్టియన్లో ఉండాలి, హార్మనీ హోమ్లో ఉండాలి. ఇది పరిస్థితి. ఈ 3 ఉంటేనే యూ కెన్ స్టాండ్ బిఫోర్ సాటన్. ఒకవేళ సంఘములో విభేదాలు ఉంటే అప్పటికే ఓడిపోయావని అర్థం. నీ లైఫ్లో పాపం వచ్చి కూర్చుంటే ఓడిపోయావని అర్థం. నీ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన పరిస్థితిలో వచ్చింది అని అంటే అర్థం యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ సాటన్. యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ సాటన్. కాబట్టి యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ ఉన్నప్పుడు మై ఫ్రెండ్స్ యూ కెన్ స్టాండ్ బిఫోర్. అది ఓన్లీ 11 వర్సెస్, ఓన్లీ 11 వర్సెస్. కానీ దాని ప్రిపరేషన్కి 140 వర్సెస్, 140 వచనాలు ఆయన ఉపయోగించారు. నాకేమనిపిస్తుంది తెలుసా? భీమవరం, రాజోలు ఈ ప్రాంతాల్లో జనవరి 13, 14, 15 కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కోడి పందాలు. ఆ కోడి పుంజిని సంవత్సరం మొత్తం పెంచుతారు. జీడిపప్పులేసి రోజుకో కోడిగుడ్డు పెట్టి రకరకాల డైట్ మెయింటైన్ చేసి దానికోసం ఒక పనోడిని పెడతారు. నెలకు 15,000 రూపాయలు జీతం ఇచ్చి ఆ పుంజిని పెంచడానికి. ఆ సంవత్సరం పెంచిన తర్వాత దాని వాల్యూ 2-3 లక్షలు ఉంటుంది. ఒక పుంజు వాల్యూ 2-3 లక్షలు. అంతసేపు దాన్ని పెంచి పోషించి చేసేది ఎందుకు తెలుసా? ఒక 1 minute వార్ కోసం. ఒక 1 minute, మేబీ 2 minutes. 1 minuteలో 2 minutesలో దాని పని అయిపోద్ది. ఒకవేళ గెలిస్తే కనుక దాన్ని నెత్తి మీద ఎక్కించుకుంటారు.
ఓడిపోతే కనుక కోసి చంపి తినేస్తారు. దట్స్ ఆల్. సంవత్సరం పెంచి పోషించావు, అంతా అయిపోయింది. వార్లో ఓడిపోతే అయిపోయినట్లే. మై ఫ్రెండ్స్, దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను పెంచుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు పోరాడాలి. యు నీడ్ టు ఫైట్. అయితే ఎఫిషియన్స్ మీద వాచ్మెన్ ని అని ఆయన ఒక బుక్ రాశాడు. ఐ డోంట్ బిలీవ్ వాట్ ఆల్ వాచ్మెన్ నీ సేస్, ఎందుకంటే ఆయనలో కొన్ని ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నాయి. కానీ ఆయన ఇచ్చిన టైటిల్ నాకు నచ్చింది. మొదటి 3 అధ్యాయాలని సిట్ అని అన్నాడు, 66 వచనాలు. తర్వాత 74 వచనాలని వాక్ అని అన్నాడు. తర్వాత 11 వచనాలని స్టాండ్ అన్నాడు. సిట్ ఆన్ క్రైస్ట్, దట్ ఈస్ యువర్ పొజిషన్. వాక్ విత్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ యువర్ ట్రైనింగ్. స్టాండ్ బిఫోర్ సాటన్. బ్యూటిఫుల్. That is the whole book, my friends. We have come to the ultimate purpose why God has chosen us, why God has built all these things. Many Christians have superficial spirituality. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను కాపాడతాడు, నాకు ఇంకే బాధ లేదు, ఆయన కునుకడు నిద్రపోడు కాబట్టి నేను నిద్రపోవచ్చు. That is what they think. They live in ignorance. They don't understand the real purpose of a Christian. ఒక క్రైస్తవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియదు. They don't know their enemy, వాళ్ళ శత్రువు ఏంటో మనకు తెలియదు. దానికి ఒక కారణం ఏంటో తెలుసా? Many of the present day preachers are like that. They don't speak about Satan. They don't speak about struggle. They don't speak about temptation. They don't speak about spiritual warfare. వాళ్ళు యుద్ధాల గురించి మాట్లాడరు, సాతాను గురించి మాట్లాడరు, కేవలం బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మోడర్న్ డే టెర్మినాలజీలో చెప్పాలంటే ప్రొటెక్షన్ అనేది అవుట్ సోర్స్ అయిపోయింది. దేవా నువ్వు నన్ను భద్రపరచు, నేను నా జీవితాన్ని జీవిస్తానులే. నో మై ఫ్రెండ్స్, ఆయన ఏదో చూసుకుంటాడు అనేది కాదు. ఒకవేళ అదే అయితే అంటే దేవుడు చూసుకోవడానికి కాదు, దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఓన్లీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యూ. ఇప్పుడు మీకు అర్థమైందా? ఓన్లీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యూ. దేవుడు నీ యొక్క సహకారం లేకుండా, నీవు ఆయనతో పని చేయకుండా నిన్ను కాపాడ్డో. అది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన రెడీ ఉన్నాడు, బట్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ హెల్ప్. అందుకు నువ్వు పడిపోయావు, అందుకు నువ్వు ఓడిపోయావు, అందుకు సాతాను నేను చితకొడేశాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. షడ్రక్, మెషక్, అబెద్నెగో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు దే వర్ వెరీ మచ్ షూర్, మా దేవుడు సమర్థుడు, ఈ అగ్ని నుంచి తప్పించగలడు. వి నో అవర్ గాడ్. మేము పడుకోవడానికి ఇష్టపడట్లేదు, దండం పెడతానికి ఇష్టపడట్లేదు, చచ్చిపోవడానికి రెడీ. దే కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ గాడ్. కాబట్టి దేవుడు మంట ఏం చేయకుండా చేశాడు. ఆయన స్టెఫను దేవుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఈ లోకరీత్యా స్టెఫన్ని చంపేశారు రాళ్లతో కొట్టి. కానీ స్టెఫను అమ్మో బాబో అని ఏడ్చాడా? లేదు. హీ డిపెండెడ్ ఆన్ క్రైస్ట్. దట్స్ వై హీ వర్షిప్డ్ వెన్ దే వర్ కిల్లింగ్ హిమ్. ఆయన ఆరాధించాడు ఆయన్ని చంపుతూ ఉన్నప్పుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మై ఫ్రెండ్స్, యాజ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ దిస్ 10th verse, remember there will be attacks from this time. Satan is not happy that you should listen to this. ఈ టైంలో నీకు ఫోన్ వస్తుంది, ఈ టైంలోనే మీ బాబు ఏడుస్తాడు, ఈ టైంలోనే నీకు పొయ్యి మీద పెట్టిన పాలు గుర్తొస్తాయి, ఈ టైంలోనే. బట్ మై ఫ్రెండ్స్, రిమెంబర్, గాడ్ వాంట్స్ యూ టు లిసన్ టు దిస్. ఇది మీరు వినాలి, మీరు నేర్చుకోవాలి. ఆయన ఇష్టపడుతున్నాడు. నౌ వెన్ వి లుక్ ఎట్ దట్ వర్స్, 10th verse, ఆయన ఫైనలీ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలం కలిగి ఉండాలి అని ఎందుకు అంటున్నాడంటే, మనలో బలం లేదు కాబట్టి. మీకు అర్థమైంది కదా? మనలో బలం లేదు. మనలో ఉన్న బలం సరిపోదు
లెట్ మీ యూజ్ ఎ పాజిటివ్ వర్డ్, మనలో ఉన్న బలం సరిపోదు. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. పౌలు భక్తుడు మనం బలహీనులం అని సెల్ఫ్ పిటీతో మాట్లాడలేదాయన, లో సెల్ఫ్ ఎస్టీమ్తో మాట్లాడలేదాయన, జాలిపడుతూ మాట్లాడలేదు, న్యూనతాభావంతో మాట్లాడలేదు. కానీ ఎలా మాట్లాడి తెలుసా? హీ వాజ్ అనలైజింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రైట్ వే, బట్ హీ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అది ఎట్లా అంటాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. When God wants to attack a Goliath, he will not look for another Goliath. He will look for a David. అర్థమైందండి? దేవుడు గొలియాత్ని అటాక్ చేయడానికి ఇంకో గొలియాత్ని తీసుకురాడు ఆయన, డేవిడ్ని తీసుకొస్తాడు ఆయన. డేవిడ్, యు ఆర్ దట్ డేవిడ్. బయట ప్రపంచానికి డేవిడ్ వెర్రివాడు. బయట ప్రపంచానికి డేవిడ్ ఒక నిక్కర్ వేసుకునేవాడు, ఒక షార్ట్ వేసుకొని వచ్చినవాడు. బయట ప్రపంచానికి డేవిడ్ గొర్రెలను కాసుకునేటువంటి వాడు. అది ఆయన డేవిడ్. బట్ ఇన్ గాడ్ సైట్ హీస్ మోర్ పవర్ఫుల్ దాన్ గొలియాత్. యు అండర్స్టాండ్? ఎందుకో తెలుసా? హీఈస్ అలైన్డ్ విత్ గాడ్. దేవునితో అలైన్ అయిపోయారు. నువ్వు ఒక్కడవే ఉండి నీతో దేవుడు ఉంటే ప్రపంచం చిన్నది. నువ్వు ఒక్కడవే ఉండి నీతో దేవుడు ఉంటే ప్రపంచం చిన్నది. నీతో ప్రపంచం ఉండే దేవుడు లేకపోతే నువ్వు ఓడిపోతావు. నీతో ప్రపంచం అంతా ఉంది కానీ దేవుడు లేడు. ప్రపంచం అంతా ఉంది. వరల్డ్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ వరల్డ్ ఇన్ఫినిటీయే. 1 + ఇన్ఫినిటీ ఇన్ఫినిటీయే. నువ్వు ప్లస్ గాడ్ ఇన్ఫినిటీ. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ప్లస్ గాడ్ is infinity. సో దేవుడు నీ పక్షాన్ని ఉంటే యు హ్యావ్ ఇన్ఫైనైట్ పవర్. ఒకవేళ దేవుడు నీ పక్షాన లేకపోతే యు హ్యావ్ నో పవర్ ఎట్ ఆల్. నీకు శక్తే లేదు. యు హ్యావ్ శక్తే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. క్రైస్తవ జీవితం సాఫీగా వెళ్ళిపోద్ది హైవే అని అనుకుంటే పొరపాటు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ వాక్యూమ్ and not without a purpose in the world. It is not just getting a seat in heaven. It is not one-way ticket. It is not living a trouble-free life in the world. కొంతమంది మీలో సర్ప్రైజ్ అవుతూ ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్ అని. అందుకనే సెవరల్ వర్సెస్ మీకు కోట్ చేశాను. జీసస్ క్రైస్ట్ గాస్పుల్స్ లో తన డిసైపుల్స్తో చెప్పినటువంటి మాట. మై ఫ్రెండ్, Paul here clearly describes Satan is there all out to knock down a believer, a soldier. కిందకు పడగొట్టాలి. అది వాడుకున్నటువంటి తపన. కాబట్టి వాడు ఎప్పుడు కూడా అటాక్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాడు. గ్రేటర్ ఎమ్యునేషన్తో వస్తూనే ఉంటాడు. జోబ్కి అటాక్స్ పెరుక్కుంటా వెళ్ళాయి. ఎందుకో తెలుసా? ఇనీషియల్ అటాక్ని ఓవర్కమ్ చేశాడు కాబట్టి. మీరు జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు రౌండ్స్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వెరీ గుడ్. సెకండ్ రౌండ్ టఫర్ ఉంటుంది. సెకండ్ రౌండ్ అయిపోయింది. మీలో కొంతమందికి అడుగుతూ ఉంటారు, సార్ ఫస్ట్ 2 రౌండ్స్ క్లియర్ చేస్తాను, థర్డ్ రౌండ్ చాలా టఫ్ అండి. యు నో దాట్? సో యాజ్ యూ ఇంక్రీజ్ యువర్ అటాక్, the combat will be increased. So the whole passage is about how to prepare for this war. ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. యూ డోంట్ హ్యావ్, బట్ గాడ్ హ్యాస్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద ప్యూర్ లాజిక్ ఐ వాంట్ టు టెల్ యూ. సచిన్ టెండూల్కర్తో నేను క్రికెట్ ఆడతానంటే ఎవడు ఇష్టపడ్డో తెలుసా? నేను కాదు, సచిన్ ఇష్టపడ్డా. ఎందుకో తెలుసా?
వాడితో క్రికెట్ ఆడితే నా పరువు పోద్ది అంటాడు. వాడి లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? ముఖేష్ అంబానీతో నేను భేటీకి వెళ్తే, ముఖేష్ అంబానీతో నేను పోటీకి వెళ్తే సిగ్గుపడేది, భయపడేది, చీ అనేది ముఖేష్ అంబానీ, నేను కాదు. వెన్ సాటన్ వాంట్స్ టు అటాక్, హీ కెనాట్ అటాక్ గాడ్. దేవుడిని అటాక్ చేయలేడు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క శక్తి ముందు సాతాను యొక్క శక్తి నథింగ్. సాటన్ కెనాట్ అటాక్ గాడ్. కానీ ఎవరిని అటాక్ చేస్తారు తెలుసా? సాటన్ విల్ అటాక్ గాడ్స్ రిప్రజెంటేటివ్ని అటాక్ చేస్తాడని. గాడ్ని అటాక్ చేయడు. నా ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. ఏమన్నా తెలుసా? మరి సాటన్ జీసస్ క్రైస్ట్ని అటాక్ చేశాడు కదా. ఎస్, జీసస్ క్రైస్ట్లో 2 నేచర్స్ ఉన్నాయి. డివైన్ నేచర్ దేవుడు, హ్యూమన్ నేచర్ మానవుడు. హ్యూమన్ నేచర్ ఆయనకున్నది కాబట్టి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ యేసయ్య ఎప్పుడు ఓడిపోలేదు. అట్ వన్ టైం హీ సేస్, దేవుణ్ణి శోధించకూడదు, నువ్వు శోధించలేవు అని అడిగాడు. సాటన్ దేవుడితో పోటీకి రాలేడు. ఎందుకు రాలేడు తెలుసా? ఏంజల్స్ లోంచి వచ్చాడు సాటన్. ఏంజల్స్ ని సృష్టించిన వాడు ఎవడు? దేవుడే. కాబట్టి సృష్టికర్తతో సృష్టి పోటీ పడగలదా? పడలేదు. సో సాటన్ కెనాట్ అటాక్ గాడ్. సాటన్ విల్ అటాక్ గాడ్స్ రిప్రజెంటేటివ్. ఇంకో మాట చెప్తాను. సాటన్ బిఫోర్ అటాకింగ్ గాడ్స్ రిప్రజెంటేటివ్, హీ హాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. సాతానుడు దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన దేవుడు పర్మిట్ చేస్తేనే నీ మీద అటాక్ వస్తాడు. ఆయన యోబుకి అటాక్కి గాడ్ పర్మిట్ చేశాడు, లేకపోతే వచ్చేవాడు కాదు. నౌ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ దిస్: దేవుడు పర్మిట్ చేసినప్పుడు 2 things he will think about. ఒకటేంటి తెలుసా? వీడు ఈ లెవెల్ అటాక్ని తట్టుకోగలడా? ఒకవేళ తట్టుకోలేడు అని అంటే కనుక ఐ విల్ పుట్ ఏ బౌండరీ. జోబ్కి ఫస్ట్ బౌండరీ పెట్టాడు, యూ క్యాన్ అటాక్ ప్రాపర్టీ. రెండోసారి బౌండరీ పెట్టాడు, ఓకే యూ క్యాన్ అటాక్ ఫ్యామిలీ. మూడోసారి బౌండరీ పెట్టాడు, ఓకే యూ క్యాన్ అటాక్ హిమ్ బట్ నాట్ హిస్ లైఫ్. డూ యు నో ద బౌండరీ? దట్ బౌండరీ వాజ్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చాడు ఆ బౌండరీని. దేవుడు ఆ బౌండరీని ఇచ్చాడు కాబట్టి గాడ్ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్. దేవుడికి తెలుసు. ఓన్లీ వెన్ వి డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడే అది సాధ్యం అవుతుంది. సో సాటన్ దేవుడి యొక్క సమవుజ్జి కాదు, మనకి సమవుజ్జి. మిఖాయేలు దేవదూతకి సమవుజ్జి, గబ్రియల్కి సమవుజ్జి. అందుకనే దూతలతో పోరాడాడు లూసిఫర్, మనతో పోరాడతాడు. అంతేగాని దేవుడితో పోరాడడు. దేవుడు సర్వశక్తిమంతుడు. సృష్టించిన వాడు ఆయనే, విమోచించిన వాడు ఆయనే, సమృద్ధిని కలుగు చేయవాడు ఆయనే, మన జీవితంలో సమస్తాన్ని కార్యాచరణలోకి చేయగలిగేవాడు ఆయనే. అయితే ఆయన మీద ఆధారపడితే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే లేదు. మై ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్, గాడ్ యూజెస్ ఎ డేవిడ్ అగెయిన్స్ట్ గొలియాత్. దేవుడు గొలియాత్ మీద ఒక చిన్న దావీదును ఉపయోగించాడు. 1,32,000 1,32,000 సోల్జర్స్తో మిద్యానీలు వచ్చారు. దేవుడు 2,00,000 మంది ఇశ్రాయేలీల్ని వాడలేదు, 1,50,000 మంది ఇశ్రాయేలీల్ని వాడలేదు. ఒక గిద్యోను ప్లస్ 300 మందిని వాడాడంతే. 1,32,000 వర్సెస్ 301. ఎలైజా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు ఎలైజా ఒక్కడే. తన అపోనెంట్ ఎవరు తెలుసా? అహబ్ అనే రాజు. 850 ప్రవక్తలు, 450 ప్రాఫిట్స్, 850 ప్రాఫిట్స్. 850, 450 అని ఎందుకు వచ్చిందంటే 450 మంది బయలుదేవత, 400 మంది అషేరా ప్రవక్తలు ఉన్నారు. 850 ప్రాఫిట్స్ అగైన్స్ట్ 1 ప్రాఫిట్ ఆఫ్ గాడ్. హూ వన్ ఇట్? ఎవరు గెలిచారు? టామ్ అండ్ జెర్రీలో ఎప్పుడు గెలిచేది జెర్రీనే.
లేకపోతే అది కామెడీ అవ్వదు, కామిక్ అవ్వదు. మన లైఫ్ని దేవుడు ఒక కామిక్ లాగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ లాగా చేయాలని ఇష్టపడుతున్నాడు. షడ్రక్, మెషక్, అబెద్నగో అగైన్స్ ద హోల్ బాబిలోనియన్ కింగ్డమ్. డానియల్ వర్సెస్ ద హోల్ బాబిలోనియన్ కింగ్డమ్. వన్ మ్యాన్, ఒక్కడనే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. సో మై ఫ్రెండ్స్, నీ లైఫ్లో ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను ఒక్కదాన్నే ఉండిపోయాను, నేను ఒక్కడనే ఉండిపోయాను, ఈ ఒక్క ఏరియాలో నేను వీకు, నాకు ఇదొక్కటి చేత కాదు, ఇది కాకుండా ఇంకోటి ఏమైనా అయితే బాగుంటుంది, ఇంకో ఏరియాలో అయితే కనుక నేను రఫాడిచ్చేస్తాను. మై ఫ్రెండ్స్, వేర్ యు ఆర్ వీక్, గాడ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. నువ్వు ఎక్కడైతే బలహీనరాలుగా ఉన్నావో దేవుడు అక్కడ బలవంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. బలవంతులై ఉండి, బీ స్ట్రాంగ్. స్ట్రెంగ్త్ తెచ్చుకోండి అని అంటలేదు, అర్థమైందా? స్ట్రెంగ్త్ తెచ్చుకోండి అని అంటలేదు, బలం కలిగి ఉండండి అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? ద స్ట్రెంగ్త్ ఈజ్ అ డివైన్ ప్రావిడెన్స్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఆయన యందు బలవంతులై ఉండడు అంటే మన సపోర్ట్ ఆయన అన్నమాట. మన సపోర్ట్. నడవటం చేత కానప్పుడు ఒక స్టిక్ వాడతాం. అంటే స్టిక్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. స్టిక్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కర్రలోంచి వచ్చింది. దేవుడు నీకు దుడ్డు కర్రలు అంటాడు. యు హోల్డ్ హిమ్ అండ్ యు బికమ్ స్ట్రాంగ్. నీలో లేదు ఆ శక్తి, ఆయనలో ఉంది. బట్ ఇఫ్ యు ఆర్ ఆన్ హిమ్, ఆయన మీద ఉన్నప్పుడు ఆ బలం నీదవుతుంది. ఇన్ క్రైస్ట్ అనే మాట ఈ పత్రిక మొత్తంలో వి ఫైండ్ ఇట్ 27 times. సో మనకి బలం క్రీస్తులో ఉన్నది. ఇంపాసిబుల్ పాసిబుల్ చేయగలిగేవాడు దేవుడు. ఇంపాసిబుల్ పాసిబుల్ చేయగలిగేవాడు దేవుడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన జీవితాన్ని ఒక ఎడ్జ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆయన బయటికి తీసుకురావడానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్నారు. వెనక నుంచి ఫరో వచ్చేస్తా ఉన్నాడు. ఫరో కనబడ్డాడు, అల్లంత దూరంలో ఉన్నాడు, ఈ పక్కన సముద్రం ఉంది. అప్పుడు సముద్రాన్ని పాయలు చేశాడు. మూవీస్లో సస్పెన్స్ అనేది నీకు అంత ఇష్టమైతే లైఫ్లో సస్పెన్స్ ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నావు? మూవీలో సస్పెన్స్ నీకు ఎందుకు ఇష్టమో తెలుసా? ప్రొడ్యూసర్ ఎప్పుడు ఫైన్ కంక్లూజన్ తెస్తాడని నీకు తెలుసు కాబట్టి. మరి నీ రియల్ లైఫ్లో ప్రొడ్యూసర్ గాడ్ అయితే సస్పెన్స్కి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ద రీజన్ ఈస్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ది ప్రొడ్యూసర్. నీ జీవితానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీద నువ్వు ఆధారపడట్లేదు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన యందు బలవంతులై ఉండడు, క్రీస్తునందు బలవంతులై. ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నది మన శక్తి, క్రీస్తులో ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో ఎడ్జ్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అనూహ్యమైనటువంటి పద్ధతిలో హెల్ప్ చేయడం అనేది ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్. బట్ ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఐ వెంట్ టు న్యూజిలాండ్ 5 times. దిస్ వాజ్ ద 5th time. సో 4 times వెళ్ళాను కాబట్టి నాకు వీసా అనేది కేక్ వాక్. నా ట్రావెల్ ఏజెంట్కి నేను కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే 2 ఫామ్స్ మీద సంతకం పెట్టేస్తే ఎవ్రీ టైమ్ ఇట్ యూస్ టు హ్యాపన్. సో యూజువల్గా న్యూజిలాండ్ వెళ్ళినప్పుడే ఆస్ట్రేలియా కూడా వెళ్తాను. సో నేను ఆస్ట్రేలియా వీసా వచ్చేసింది, తర్వాత న్యూజిలాండ్కి అప్లై చేశాను. యూజువల్గా న్యూజిలాండ్కి 14 days పడుతుంది. సో నేను 17 days ముందు ఈ అప్లికేషన్ అన్ని పెట్టేశాను విత్ అన్ ఇంటెన్షన్ ఇట్ వుడ్ కమ్ 3 days బిఫోర్ మై ట్రావెల్. టికెట్ బుక్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక 4 days ముందు ఏమీ రాలేదు, నాట్ ఈవెన్ అ ఫోన్ కాల్. నాకేం చేయాలో అర్థం కాలేదు. సెంట్ ఎ మెయిల్. ఆ లేడీ ఫోన్ చేసింది. ఏమన్నదంటే, యూ హ్యావ్ అప్లైడ్ ఇన్ ద రాంగ్ ఫామ్ అని అన్నది. నేను అన్నాను, వాట్ యూర్ సేయింగ్? దిస్ ఇస్ మై 5th time. 4 times you have granted me. You can check. Yeah, we have granted you. But this is the wrong form. Every time I give the same form. But actually we changed the form. So what should I do? And why you delayed? You should have told me early. That's not my mistake. I don't know what you're going to do. I've already booked my tickets. I got the Australian visa.
అని ఇట్లాగా మాట్లాడితే ఓకే, ఐల్ గివ్ యూ వన్ ఐల్ గివ్ యూ వన్ ఆప్షన్. యూ సెండ్ ఇట్ బై ఈమెయిల్ టునైట్ and we will see that you will immediately get it. Anan. So what she has to do? She has to send the very next day. Now, that was Friday. So Friday, నాకు 3 o'clock ఈమెయిల్ రావాలి. ఎందుకంటే ఇండియాలో న్యూజిలాండ్ ఎంబసీ క్లోజ్ అయిపోయి 3 o'clock. 3 o'clock నీకు ఈమెయిల్ రాలా. ఇంకోటి 3 o'clockకి నాకు వీసా వచ్చిందని వాళ్ళు చెప్పాలి. ఢిల్లీలో నా పాస్పోర్ట్ వాళ్ళకి 3 o'clock కల్లా ఇచ్చారు. ఎందుకంటే బ్లూ డాట్ 5 o'clock క్లోజ్ అయిపోతుంది. సాటర్డే వాళ్ళకి పని చేయదు. సో మండే ఇస్ మై ట్రావెల్. ఐ కాంట్ గెట్ ద పాస్పోర్ట్. ఐ కాంట్ ట్రావెల్. సో 3 o'clockకి రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ ప్రేడ్. కపుల్ ఆఫ్ ప్రేయర్ వారియర్స్కి చెప్పాను. దే గేవ్ మీ కాన్ఫిడెన్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్. యు ఆర్ గోయింగ్ దేర్. నువ్వు వెళ్తున్నావు అని అన్నారు. ఐ వాజ్ బిట్ కూల్. న్యూజిలాండ్ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. అండ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3 o'clockకి ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. బట్ అట్ 5:05 దే సెండ్ ది ఈమెయిల్. 5:05 ఈమెయిల్ చూస్తే నాకు వీసా గ్రాంట్ అయింది. బట్ వాట్ ఈస్ ద యూస్? 5 o'clockకి బ్లూ డాట్ క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్. 5 o'clockకి. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఐ డోంట్ నో. అగైన్ ప్రేడ్. గాడ్ సెడ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. డూ యు నో, సాటర్డే ఐ గాట్ ద పాస్పోర్ట్. ఎలా వచ్చింది అంటారేమో. నా పాస్పోర్ట్ యొక్క ఆ కవర్ మీద డిప్లొమాట్ అని ముద్ర కొట్టుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? స్పెషల్ కంట్రీస్ అంబాసిడర్స్కి, డిప్లొమాట్స్కి, కంట్రీ పంపించేటువంటి వాళ్ళకి ఈ బైపాస్ చేసుకుంటూ టైం లాగ్ అయిపోయినావు కదా, అది డిస్పాచ్ అయ్యేటట్లు చూస్తారు. ఐ వాజ్ పుట్ అండర్ దట్ కేటగిరీ అండ్ ఐ గాట్ ఇట్ ఆన్ సాటర్డే అండ్ ట్రావెల్డ్ ఆన్ Monday. My friends, humanly it's impossible. You may think the government is against me, the boss is against me, the company is against me, the country is against me, the surrounding is against me. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాంటి టైంలో వార్లో ఓడిపోవటం అంటే ఏంటి తెలుసా? టు గివ్ అప్. వార్లో నిలబడటం అంటే ఏంటి తెలుసా? ఐ విల్ స్టాండ్ దేర్ and I will allow God to work. My friends, that verse, 10th verse, it begins the whole warfare. Finally, be strong in the Lord and in the strength of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మనం బలవంతులం కాదు, మనం బలహీనులం. మనం బుద్ధివంతులం కాదు, బుద్ధిహీనులం. మనము యోగ్యులము కాదు, అయోగ్యులం. బట్ డోంట్ బి హ్యావింగ్ దట్ లో సెల్ఫ్ ఎస్టీమ్. పిటీ అక్కర్లేదు. ఎస్, ఐ డోంట్ హ్యావ్ బట్ ఐ హ్యావ్ జీసస్ క్రైస్ట్ విత్ మీ. నాతో యేసయ్య ఉన్నాడు. ఆయన శక్తితో నేను పోరాడతాను. ఆయన శక్తితో, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభు ఫైట్ చేయడు, ప్రభు నీకు శక్తినిస్తాడు ఫైట్ చేయడానికి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. మై ఫ్రెండ్స్, వేర్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్? ఫ్రమ్ వేర్ యు ఆర్ గెటింగ్ యువర్ కరేజ్? నీకున్నటువంటి పాస్ట్ సక్సెసెస్ని బట్ట, నీకున్నటువంటి నాలెడ్జ్ని బట్ట, నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్ట, నీకున్నటువంటి ఫైనాన్సెస్ని బట్ట, నీకున్నటువంటి హెల్త్ని బట్ట, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్ట. మై ఫ్రెండ్స్, ఇట్స్ నథింగ్ రాంగ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అవర్ కాన్ఫిడెన్స్, అవర్ స్ట్రెంగ్త్, అవర్ మైట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద లార్డ్. ప్రభువులో మాత్రమే ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఐల్ రీడ్ దీస్ వర్సెస్ అండ్ క్లోజ్. Proverbs 18:10. The name of the Lord is a strong tower. The righteous man runs into it and is safe. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండు. To be strong in the Lord, one must be in the Lord through faith. Know the weaknesses and run to him in total dependence.
మన యొక్క స్ట్రెంగ్త్ ప్రభువులో ఉన్నది. మన విశ్వాసం ప్రభువు మీద ఉండాలి. మనం బలహీనులమే, కానీ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనకి శక్తి వస్తుంది. చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు భయపెడితే, వాళ్ళ అమ్మ పట్టుకోగానే ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తారు, ధైర్యంగా చూడగలుగుతారు. ఎందుకో తెలుసా? స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ దట్ మదర్. ఇక్కడ మన తల్లి, మన తండ్రి, మన స్ట్రెంగ్త్ యేసయ్య. ఆయన మీద మీరు ఆధారపడటానికి ఇష్టపడుతున్నారా? చిన్న ప్రార్థన చేసుకోండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తాను. నీ యందు మేము బలం కలిగి ఉండాలి ప్రభువా. సాతానుడు మాకంటే బలవంతుడు, కానీ నీకు సమవుజ్జి కాదు. కాబట్టి మేము మీతో చేతులు కలిపితే సాతానుడు ఓడిపోతాడు. నీతో డైరెక్ట్గా ఆయన పోటీకి రాలేడు. అందుకే మాతో పోటీకి వస్తున్నాడు. ఈ సత్యాన్ని మేము తెలుసుకొని, ఈ స్కీమ్ని మేము అర్థం చేసుకొని పూర్తిగా మీ మీద ఆనుకోగలుగుటకు నేర్పించమని, ఈ ఆత్మ పోరాటములో నీ మీద ఆనుకొని మేము విజయం సాధించడం ఎలాగో నేర్చుకోగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.